హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇవాళ కర్రీ అనుకుంటున్నారా? శనగపప్పు క్యాబేజీ కర్రీ అండి. ఇప్పుడైతే శనగపప్పు గ్లాసుకు సగాన్ని తీసుకున్నానండి. అయితే క్యాబేజీ అరకేజీ ఉంది. ఈ అరకేజీ కూడా నేను ఇప్పుడు తరిగించుకుంటాను. అయితే ముందే పప్పు ఉడికించుకున్నానండి. చూసారు కదా, ఇలా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. అయితే పప్పు ఉడికిపోయిందండి. ఇక్కడ ఇలా ఉడికింది కాబట్టి ఇప్పుడు క్యాబేజీ నేను తరిగేసాను. ఆ క్యాబేజీ ఇందులో వేసేస్తున్నాను. ఈ విధంగా క్యాబేజీ మొత్తం వేసేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను పెట్టిన గిన్నె సరిపోతుందా లేదా అని డౌట్ వస్తుంది. సరే, ఇది అరకేజీ కదా మనం తరుక్కున్నది, సరిపోలేదు కాబట్టి నేను కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాను. కుక్కర్ గిన్నె పెట్టేసుకుని మొత్తం క్యాబేజీ అంతా వేసేసుకున్నాను. అయితే మీరు అడగచ్చు, కుక్కర్లోనే డైరెక్ట్గా ఉడికించేసుకోవచ్చు కదా అని. కుక్కర్లో ఉడికించుకున్నది అయితే మరీ మెత్తగా ఉడికిపోతుందండి. అందుగురించే నేను ఉడికించను. నాకేంటంటే కూర రుచిపోతుందని ఉడికించలేదండి. నేను ఇలా మామూలుగానే కుక్కర్ పెట్టకుండా ఉడికించుకుంటాను. మరీ ఎక్కువ మెత్తగా అయిపోయినా కూర రుచి ఉండదు. అందుగురించే నేను కుక్కర్ పెట్టలేదండి, మామూలుగా ఉడికించేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు ఉడికిందో లేదా. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది క్యాబేజీ కూడా. ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకోవాలి. అయితే ఇందులో వాటర్ ఉంది, నేను తీయలేదు. ఆ వాటర్తోనే నేను కూర వండేస్తాను. ఎందుకంటే మనం ఉడకబెట్టిన వాటరు తీసేయకూడదటండి. అందులో తీసేస్తే పోషకాలన్నీ పోతాయట. అయితే ఇప్పుడు బాలీ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ వేసేసుకున్నానండి. పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటానండి. ముందే వేసుకుంటే మాడిపోతాయి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ముందే ఎండుమిర్చి వేసుకుంటే మాడిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇలాగ ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించేసుకోవాలి కూర అంతానే. తర్వాత కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చండి. కరివేపాకు కూడా నేను వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసానండి. ఇప్పుడు పోపు వేగిపోయిందండి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది పోపు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు, క్యాబేజీని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం వేసాను. చూసారా, ఇక్కడ వాటర్ ఉంది. నేను వాటర్ మటుకి తీయలేదు. వాటర్ ఉన్నా పర్లేదు, మనకి చక్కగా కూర ఉడికిపోతుంది. మనం మళ్ళీ వాటర్ వేసుకునే బదులు ఇందులో ఉన్న వాటర్ని ఇలాగ ఉపయోగించుకుంటే అయిపోతుందండి. ఆ వాటర్ పంపేసి మళ్ళీ వాటర్ వేసుకుని ఇదంతా వేస్ట్. అందులోనే క్యాబేజీలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ఉడికించుకునేటప్పుడు తక్కువ నీరు వేసి ఉడికించుకున్నా సరిపోతుంది. ఆ నీరు తీయకుండా ఉడికించేసుకుని వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ముందు నేనేమీ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్టు వేసేసుకున్నాను. తర్వాత పసుపు. ఇప్పుడు మొత్తం కలిపేయాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టాక ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిన దగ్గరికి. ఇప్పుడు ఇంకా కారం వేయలేదండి. కారం కూడా ఇప్పుడు వేసేస్తాను. చూడండి, మనకి సరిపడా కారం ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం తక్కువ వేసానండి. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుని చక్కగా వాటర్ ఉంది కాబట్టి ఇంకా వాటర్ వేయక్కర్లేదు మనం. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. అయితే ఎప్పుడైనా ఒకసారి ఇలా క్యాబేజీ శనగపప్పు కూర వండి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఉట్టి క్యాబేజీ వండుకుంటే మనకు అంత రుచిగా ఉండదండి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. లేకపోతే ఉట్టి క్యాబేజీ వండినా వాళ్ళు తినరు. ముందే క్యాబేజీ కట్టా తినరు. ఇప్పుడు పూర్తిగా తినడం మానేస్తారు. కాబట్టి ఒకసారి క్యాబేజీలో శనగపప్పు వేసి వండి పిల్లలకు పెట్టండి, చక్కగా తింటారు. చూసారు కదండి, శనగపప్పు క్యాబేజీ కూర ఎలా వండానో. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేశారనుకోండి, మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.